రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి అమరాబాద్ నల్లమల టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో ప్లాస్టిక్ రహిత జోన్ ప్రకటించిన ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మననూరు, వటువర్లపల్లి, దోమలపెంట ప్రాంతాల్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన అధికారులు పకడ్బందీగా అమలు చేసేందుకు గాను ఆయా గ్రామాల్లోని హోటళ్లను, వ్యాపార సముదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను, కవర్లను సేకరించారు. గత కొన్ని రోజులుగా ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం గురించి నుగనాచారం పరచడంతో జరిగిందని, నేటి నుంచి ప్లాస్టిక్ వస్తువులను విక్రయించినా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. వీళ్ళకి వటవర్లపల్లి విలేజ్లో ఒక 20 డేస్ ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ ఏమీ వాడకూడదు, ఉన్న స్టాక్ మొత్తం ఇప్పటికే అమ్మేసుకోవాలి, తర్వాత మొత్తం నిషేధిస్తాము, ఒకవేళ ప్లాస్టిక్ స్టాక్ ఉన్నట్టయితే పెనాల్టీ వేయబడుతుందని చెప్పడం జరిగింది. నిన్నటి వరకు ఇచ్చిన గడువు అయిపోయింది. ఈరోజు నుంచి షాప్స్ అన్ని తిరగడము, ప్లాస్టిక్ ఏమైనా ఉంటే వాడొద్దు అని చెప్పడం, ఉన్న స్టాక్ కలెక్ట్ చేయడము, వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చేయడము జరుగుతుంది. ఇది ఇక్కడితో కాదు, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో మొత్తం దోమలపెంట, వటవర్లపల్లి, ఇంకా మననూరు,